నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి 3 రోజులు కూడా గడవకముందే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి. ఇక మాది 5 ఏళ్ల సుస్థిర ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకున్న హస్తం పార్టీలో అప్పుడే కుర్చీలాట, సాకల లొల్లి మొదలైనట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక సీనియర్ నాయకుడు, బెంగళూరులో పట్టున్న నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు కన్నడ రాజకీయాన్ని కూడా కుదిపేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కేబినెట్ కూర్పు, శాఖల కేటాయింపులోనే కాంగ్రెస్ మార్కు గ్రూపు రాజకీయాలు, అసంతృప్తులు బయటపడుతూ ఉన్నాయి. కేవలం రామలింగారెడ్డి మాత్రమే కాదు, మరో సీనియర్ మంత్రి కేహెచ్ మునియప్ప సైతం తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. ఇక మరొక వైపు చూస్తూ ఉన్నాం, అటు మహిళా ప్రాతినిధ్యం లేకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. మరి ఈ అంతర్గత సంక్షోభం ఎటు దారితీస్తోంది? కర్ణాటక కాంగ్రెస్లో పుట్టిన ఈ ముసలం సిద్ధరామయ్య, అలాగే డీకే శివకుమార్ కుర్చీలకి ఎసరు పెట్టబోతుందా? ఇదే అంశంపై ఈరోజు మనం మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు దుద్దుకుంట వెంకటేశ్వర్ గారు, బీజేపీ నాయకులు, అలాగే పల్లి రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, అలాగే వీరశేఖర్ గారు అనలిస్ట్. నమస్కారం సార్ మీ అందరికీ. రైట్, మనం చూస్తూ ఉన్నాం సార్, మెయిన్గా పల్లె రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి, ఎందుకంటే అధికారంలో ఉంది మీరు కాబట్టి. సో మరి మొత్తానికి అధికారం చేంజ్ అవ్వడము, ఇట్లా పవర్ షేరింగ్ స్టార్ట్ అవ్వడం కూడా కొద్ది రోజులే అయింది. సో ఈ కొద్ది రోజుల్లోనే ఇలాంటి ముసలం స్టార్ట్ అవ్వడం మరి దేనికి సంకేతం అంటారు? రానున్న రోజుల్లో ఈ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? యాక్చువల్గా ఇది థర్డ్ అంటే 3 రోజుల ముందు, 2 రోజుల ముందే అంటే సీఎం మార్పు, మంత్రివర్గ కూర్పు అనేది జరిగింది. దాంట్లో ఏమైతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆశించే దాంట్లో తప్పేం లేదు. ప్రతి వాళ్ళు కూడా వర్క్ చేసారు. వాళ్ళు పని చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కర్ణాటకలో. అది 30 నెలలు అంటే 2.5 సంవత్సరాల కంటే 3 సంవత్సరాల వరకు జరిగింది. దాంట్లో ఏమి ఇబ్బంది జరగలేదు. నిన్న మొన్న సీఎం మార్పు, మంత్రివర్గ మార్పు కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశించే దాంట్లో తప్పు లేదు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు రెడ్డి గారు కూడా, అతను కూడా పార్టీకి అనుకూలంగానే, కానీ నాకు గ్రామీణ స్థాయితో అవసరం లేదు, నాకు పట్టణకు సంబంధించిన ఏదైనా కావాలని అడగడంలో తప్పేం లేదు, ఆశించే దాంట్లో తప్పేం లేదు. ఇంతకు ముందు కూడా సీఎం డికే శివకుమార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అది ఏదున్నా కానీ అంతర్గతంగా టీ కప్పులు తుఫాన్ లాంటిది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా కానీ మా ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఆశించే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి పదవులు, మంచి హోదా ఉన్నది కావాలని ఆశించడం జరిగింది. ఆ హోదాలో తక్కువ ఎక్కువ, చిన్నది పెద్దది అనే దాంట్లో తారతమ్యాలు ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చెప్పినా, అది అధిష్టానం ఏ రకంగా చెప్పినా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏది ఏమైనా కానీ దాంట్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగదని మేము విశ్వాసంతో చెప్తున్నాము. అదే రకంగా డికే శివకుమార్ గారు కూడా మాట్లాడడం జరిగితే అతను కూడా మాట్లాడతామని అన్నారు. ఇంకా వేరే మంత్రులతో కూడా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. ప్రజాస్వామ్యంలో మాకు ఉన్నతంగా ఉండాలని ఆశించే దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. దానికి సరిచేసే బాధ్యత వాళ్ళ వర్క్ను బట్టి, వాళ్ళ హోదాను బట్టి, వాళ్ళు చేసిన పరితనాన్ని బట్టి ఈ అధిష్టానం అనుకోండి, వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కూర్చొని అది అంతర్గతంగానే చర్చిస్తే బాగుంటది. ఇది రాజీనామా దాకా తీసుకురావడం అనేది సరైనది కాదు కూడా. అందరికి కూడా ఇబ్బందికరంగానే ఉంటది. పార్టీకి ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటదని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది ఏం జరిగినా కానీ బయటకు రాకుండా అంతర్గతంగా మాట్లాడుకొని వాళ్ళు తీసుకునే ముందు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తీసుకున్న తర్వాత కూడా ఆయన చేసేది ఏదన్నా ఉంటే ముందు వాళ్ళ ద్వారా తెలియజేసి తర్వాత కాదు అన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలోచన చేస్తే బాగుండదు. 2 రోజులు కూడా కాలేదు, 3rd రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా దీంతో పాటు కూడా ఇంకా వేరే కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. దాన్ని కూడా మనము తీసుకోవాల్సింది ఉంటది. దాన్ని ఏ రకంగా తీసుకుంటే బాగుంటది, దాన్ని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటది. దాన్ని బట్టి మేము ఆలోచన చేసి దానికి సంబంధించి కూడా, అధిష్టానికి సంబంధించి కూడా నిర్ణయం దాంట్లో ఎప్పుడు కూడా ఇబ్బందులు జరిగాయని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఏది ఉన్నా కానీ అంతర్గతంగా వాళ్ళు సరి చేసుకుంటారు. పార్టీ లైన్ పార్టీ మాట కాదని మాత్రం వాళ్ళు ఏం చేయలేదని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళు ఈ 2-3 రోజుల్లో కూడా ప్రతిదీ కూడా సెట్ చేసుకుంటారని
అనుకుంటున్నాము. ఖచ్చితంగా అదే రకంగా జరుగుతది. దీంట్లో కొన్ని పార్టీలు కూడా ఏందంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఆశించి దీంట్లో లోపాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదో రకంగా ఆలోచన చేస్తారు. కానీ అదేం జరగకుంటదనేది మా విశ్వాసం కొద్దీ. దీనికి ఆశించి అంటే ఒక సామెత ఉంది. గుట్ట కాడ నక్క కాపలిగా ఉన్నట్టు కొన్ని పార్టీలు కూడా ఆశించి దాన్ని ఏదో ఇబ్బంది చేసి ఈ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన ఉంటుందో ఆ పబ్బం రైట్గా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు కర్ణాటకలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరుగుతున్న ఈ అంతర్గత పరిణామాలను, అంటే రామలింగారెడ్డి రాజీనామా చేయడం కూడా చూస్తూ ఉన్నాం. సో మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆనంద్ గారు, మీకు వీక్షకులకు అదేవిధంగా చర్చలో పాల్గొంటే పెద్దలందరికీ నమస్కారం. మనం ఈ విషయాలు చర్చించుకున్నప్పుడు ఒక 4-5 విషయాలు భారతదేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్యము, తర్వాత జాతీయవాదము, తర్వాత ఫెడరల్ వ్యవస్థలో రాజకీయ ప్రాంతీయ పార్టీలు, తర్వాత రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకత్వం, వీటి మీద మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఓకే, మొదట 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 కాంగ్రెస్ పార్టీకి, ఆనంద్ గారు, కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద గాని, తర్వాత ఏదైనా కొన్ని పద్ధతులను అనుసరించటం గాని ఆ పార్టీకి ఇష్టం లేకనో, మరి ఒక యోగ్యతా ప్రమాణ పూర్వకంగా వాటిని నిర్వహించటంలో ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఈరోజు 4 రాష్ట్రాల్లో, అది చిన్న రాష్ట్రాల్లో అధికారానికి కేంద్రీకృతమయ్యి ఆ అధికారం కోసం, అది కేవలం అధికారం కోసం ఈ రోజు పక్కదారులు పట్టే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది. చూడండి, మరి ఎంత విచిత్రమైన విషయం అంటే కరెక్ట్ గా 48 గంటలు కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు ప్రమాణ స్వీకారం చేసి మంత్రుల సందర్భంలో. చాలా మోస్ట్ సీనియర్ శాసనసభ్యులు రామలింగారెడ్డి గారు మనందరికి కూడా సుపరిచితులు. సౌత్ స్టేట్లలో చాలా సుపరిచితులు. వాళ్ళ కూతురు కూడా గతంలో శాసనసభ్యురాలుగా ఉండేవారు. ఇక్కడ చూడండి, వారు కోరుకున్న మంత్రిత్వ శాఖ ఏంది? పట్టణాభివృద్ధి శాఖ. అంతే సార్. పట్టణాభివృద్ధి శాఖ గతంలో ఎవరి దగ్గర ఉండేది? డికే శివకుమార్ గారి దగ్గర ఉండేది. డికే శివకుమార్ గారు ఎవరికి సన్నిహితులు? రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ ను భారతదేశంలో అన్ని చోట్ల అధికారంలోకి తీసుకురావాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి గారి చేయాలని కేవలం ఒక సిలికాన్ సిటీ లాంటి బెంగళూరు మీద ఆధారపడి అక్కడి నుంచి కూడా అన్ని నిధులు సమకూర్చే పరిస్థితులలో ఇదివరకు డికే శివకుమార్ గారు ఉన్నారు. ఈ రోజు అదే పద్ధతిలోనే రామలింగారెడ్డి గారు కూడా నాకు ఆ మంత్రి పదవి కావాలి, లేకపోతే నేను రాజీనామా చేస్తానని సాక్షాత్ విలేకరులు, మీలాంటి విలేకరులు, మీడియా ప్రతినిధుల ముందు కెమెరా ముందర రాజీనామా చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రికి తన మంత్రులు ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఆ స్వేచ్ఛ ఉందని కాదని ఎవరు అనడం లేదు. అయితే ఈ జరిగిన పరిణామాన్ని కూడా దేశంలో ప్రజాస్వామ్యం గాని, ప్రజాస్వామ్యం కొరకు పాటుపడే సంస్థలు గాని, తర్వాత భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనుకున్నటువంటి యువత గాని కాంగ్రెస్ పార్టీ ఏమి సందేశం ఇస్తుంది? ఒక ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ అధిష్టానం కానీ ఆ వ్యక్తితో సంప్రదించవలసి ఉండే, ఏమని, నేను మీకు ఈ మంత్రి పదవి ఇస్తున్నాం, మీరు కొనసాగించండి అని. లేకపోతే ఇటువంటి మంత్రివర్గం దగ్గర పెట్టుకొని కేవలం తన కాడికి జూనియర్ అయినటువంటి 53 సంవత్సరాలు కలిగినటువంటి సేమ్ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినటువంటి గౌడకు ఈ మంత్రి పదవి ఇవ్వటంలో అంతరేమైంది? ఇదే కాదు, ఇంకొక విషయాలు కూడా మనం చూస్తుండే. ఈ రోజు కేవలం ఒక రాజ్యసభ సీటు కోసం తమిళనాడులో ఆ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు డిఎంకేని నట్టేట ముంచి ఈ రోజు ఇండియా కూటమిలో భాగస్వామ్యంలో వదిలేసి ఈ రోజు డిఎంకే పార్లమెంట్ లో స్పీకర్ కు లెటర్ రాసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ప్రజాస్వామ్య విలువలు కానీ, వారికి పొత్తులు కానీ, మనం ఏదైనా అండర్స్టాండింగ్ గా మాట్లాడుకున్నటువంటి వాటి కానీ వాటికి ఏం మాత్రం కాంగ్రెస్ పార్టీ విలువిచ్చే పరిస్థితే లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఎట్లుందంటే ఏది ఎట్లన్నా పోయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 2023 ఎన్నికలలో ఏం చెప్పింది? మే నెలలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో 5 హామీలు ఇచ్చింది. వాటిలో ఈ రోజు కొన్నింటిని అమలు చేయలేదు. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు డ్రామాల్లో వస్తుంటారు. ఆ విధంగా ఈ రోజు రెండో కృష్ణుడిని మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా చెప్పేవారు. రాహుల్ గాంధీ గారు, నా దగ్గర ఒక వీడియో ఉంది, మీరు ప్లే చేయమంటే మీకు ప్లే చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం పాటించటం లేదు. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ ఉదాహరణ తీసుకుంటూ
ఎక్కడే కానీ దళితులు లేరు, మహిళలు లేరు, పీడిత వర్గాలు లేరు, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ లేరని చెప్పారు. అదే రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీలో సూటిగా ప్రశ్నిస్తుంది. కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, తెలంగాణలో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు ఈ రోజు? నలుగురు అగ్రవర్ణాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు. ఇది వరకు ఓబీసీకి చెందినటువంటి సిద్ధరామయ్య గారు ఉండేవారు. వారిని కూడా తొలగించి ఈ రోజు అగ్రవర్ణాలకు చెందినటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కానీ, భారతీయ జనతా పార్టీని కానీ విమర్శించి అర్హతను కోల్పోయింది. కాబట్టి ఈ రోజు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పులు, కాంగ్రెస్ ప్రజాస్వామ్య నైతికంగా ఎప్పుడో విఫలమైంది. ఆ 5 హామీలను అమలు చేయలేదు. కానీ ఏది చూసుకున్నప్పుడు కర్ణాటకలో సోషల్ మీడియాలో ఏది తీసుకున్నా కూడా సిద్ధరామయ్య లేడని ఇలా చేసినటువంటి హామీలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో ఒక్క నిమిషం అండి, ఈ సిచ్యువేషన్లో మరి శాఖల కేటాయింపు అనేది పూర్తిగా మరి సీఎం విశేషాధికారం అని కూడా మీరు చెప్పారు. సో మరి ఈ కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తిని ఆసరాగా చేసుకొని అక్కడ బీజేపీ ఆపరేషన్ కమలం లాంటి వ్యూహాలకు తెరతీసే అవకాశం కనిపిస్తూ ఉందా? దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా లేనేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. అదంతకదే కుప్పకూలిపోతుంది. ప్రజలు తిరస్కరిస్తారు. ఏ రోజు ఎన్నికలు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లను గెలుచుకొని ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే, 24 నెలలు ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మునిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ హామీలను అమలు చేయలేదు. ఒక అసమర్థ ప్రభుత్వం కర్ణాటకలో రాజ్యం వెళ్తుంది. ఈ రోజు కర్ణాటక బెంగళూరు మహానగరంలో సిలికాన్ వ్యాలీ నుండి వేలాది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటే ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ కలిగినటువంటి నగరం ఏంటంటే ఈ రోజు మనం జనరల్ క్వశ్చన్లలో, పబ్లిక్ ఆన్సర్లలో విదేశాల్లో అడుక్కున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. దీనికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఎందుకంటే ఎటువంటి దారులు లేక, సరిగా అక్కడ చూడండి, ట్రాఫిక్ లో చిక్కుకొని పోతే చాలా మంది చనిపోయినటువంటి ఆ రోగులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. రోడ్లు వెడల్పు చేయలేదు. పైగా తగుదనమ్మని సిద్ధరామయ్య వరకు పట్టణాభివృద్ధి శాఖ దగ్గర పెట్టుకోవడం, ఈ రోజు రామలింగారెడ్డి గారు అదే మంత్రిత్వ శాఖ కావాలని కోరుకోవడం అనేది చూస్తుంటే ప్రజలకు చాలా స్పష్టంగా అవుతుంది. ఏ శాఖకు ఆదాయం వస్తుంది, ఏ శాఖ ఆదాయం ఉండేది కావాలా, మాకని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు, మంత్రులు కావాలని కోరుకుంటున్నారంటే ఎంతవరకు దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీంట్లో భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ పార్టీ చేసుకున్నటువంటి అసమర్థ పాలనకి ప్రజలు తిరస్కరిస్తారు. ఖచ్చితంగా చాలా మటుకు మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ అన్ని చోట్ల కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం వీరశేఖర్ గారితో ఒకసారి మాట్లాడదాం. సార్ ఒక్క నిమిషం, ఒకసారి వీరశేఖర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, సిద్ధరామయ్య అలాగే డీకే శివకుమార్ల మధ్య ఉన్న పవర్ పాలిటిక్స్ అనుకోవచ్చు, లేదా ఆధిపత్య పోరు అనుకోవచ్చు. దీనివల్లే ఈ శాఖల కేటాయింపులో ఇతర అంటే గందరగోళం జరిగింది అని అనుకోవచ్చా? ఇంత గందరగోళం జరిగింది అనుకోవచ్చా? మరి రామలింగారెడ్డి రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? రైట్, శేఖర్ గారు వినిపిస్తుందా? రైట్ ఓకే అండి, వినిపిస్తుందా? చెప్పండి సార్, వినిపిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో పదవి అనేది అధికారం ప్రదర్శించడానికి అనే ఆలోచనతో అనే ఉద్దేశం ప్రజలకు కల్పించే విధంగా ఇప్పుడున్న పార్టీలు కానీ లేకపోతే నాయకులు కానీ వ్యవహరిస్తున్న తీరు కానీ మనకు కనిపిస్తా ఉంది. వాస్తవంగా ఈ పదవి అనేది ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం కోసం వాళ్ళ యొక్క బాధ్యతను ప్రజల మీద, లేకపోతే ఆ రాష్ట్ర ప్రజల మీద తమ బాధ్యతను ప్రజలకి బాధ్యతాయుతంగా పారదర్శక పాలన ఇవ్వడం కోసం, వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం, ఆ అధికారంతో మనకున్న అధికారంతో వాళ్ళకు అట్టడుగులో ఉన్న ప్రజలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, లేకపోతే వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలి అనే దాని మీద ఈ బాధ్యతలు అనేది తీసుకోవడం అనేది జరగాలి. కానీ ఇక్కడ రాజ్యాంగంకి విరుద్ధంగా ఏ శాఖలో అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఏ శాఖలో అయితే మనం సంపాదించుకోవచ్చు అనే విపరీత ధోరణి, ఇది ప్రజల్ని, పార్టీలని ఇందుక మనం ఓటేసింది అనే పరిస్థితి కల్పించే విధంగా, లేకపోతే నిశ్చయంలో ఈ పార్టీని దూరం పెట్టే విధంగా ఉంటుంది అని చెప్పి ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారు, ఇవి అంతర్గత విభేదాలు, ఇవి పైకి రాకుండా చూసుకోవాలి. ఇవి బయటకు వచ్చినప్పుడు పార్టీ అనేది మనుగడ కానీ, లేకపోతే పార్టీ యొక్క పరిస్థితి ప్రజల్లో చులకనవుతుంది అనే విషయం కూడా గమనించకుండా ఒక పెద్ద సీనియర్ మంత్రి అయ్యింది, సీనియర్ నాయకుడు అయ్యింది ఇలా వ్యవహరించడం, ప్రజల్లో పార్టీని చులకం చేయటమే కానీ
వేరే రకంగా ఉండదు అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి తగ్గ శాఖలు కేటాయించాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకుంటాడు. సెంట్రల్ పార్టీలు అయితే కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచే కొన్ని సిఫార్సులు వస్తా ఉంటాయి, దాన్ని బట్టి పోతా ఉంటారు. అవన్నీ ముందుగానే చూసుకోవాలి, అయితే అంతర్గతంగా చర్చించుకోవాలి. కానీ ఇట్లా బహిరంగ పడటం అనేది ప్రజల్లో ఆ పార్టీ వీళ్ళు ఎంత దోచుకోవడానికే మనం వీళ్ళని ఎన్నుకున్నట్లు ఉంది అనేది భావన ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలి అనేది ముఖ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్, ఇంకో విషయం, మరి బెంగళూరు లాంటి కీలక నగరంలో ఉన్నటువంటి అంటే పట్టున్నటువంటి రామలింగారెడ్డి లాంటి సీనియర్లు మరి దూరం చేసుకోవడం కూడా ఒక అందుకు భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వాన్ని ముప్పుకు అంటే దానికి ముప్పు వాటిల్లో ప్రమాదం ఉందంటారా? దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి సీనియర్ నాయకుడు తన యొక్క అధికారంతో తాను ముందుగా తనకి ఒక పట్టు ఉండాలి, లేకపోతే ఇక్కడ తన మాట నెగ్గించే పరిస్థితి. ఇప్పుడు ఎట్లా సిద్ధరామయ్య గారిని తీసేసి డికే శివకుమార్ గారికి ఎట్లయితే అధికారం అప్పచెప్పారు, అది మొదట ఒప్పందం అయింది. ఇలాంటి పరిస్థితి నాకు రావాలి అంటే నేను ఎదగాలి ప్రజల్లో, లేకపోతే పార్టీలో నేను ఎదగాలి, ముందు నేను నాయకుడిగా చూపించుకోవాలి అంటే ఎలా పరిస్థితి ఈ సంబంధిత నేను అడిగిన ఈ శాఖలు ఇస్తే నేను ముందుకెళ్లే అవకాశం ఉంది అని చెప్పి ఆయన తలంచి ఉండొచ్చు. కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వేరే రకంగా వెళ్తుంది అనేది ఆయన ఆలోచించకపోవడం అనేది పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్. రామచంద్ర గారు మీరు చెప్పండి. కేవలం అంటే ఈ పవర్ షేరింగే కానీ ఈ యొక్క రాజకీయ ఉన్నటువంటి నాటకీయ పరిణామాలు కూడా మొత్తం కేవలం అందులో ఉన్నటువంటి వారికి డెవలప్ అయ్యేటువంటి అవకాశం కోసమే తప్ప ఇది ప్రజల గురించి ఆలోచించేటువంటి ఆలోచన అయితే లేవు అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? రాజకీయంలో ఇవి సహజం అండి. రాజకీయంలో వాళ్ళు విమర్శిస్తారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు ప్రజాస్వామ్యంలో ఉన్న మంత్రులకు మాకు విలువ ఉండాలి, ఎక్కువ కావాలనే ఆలోచనతో ఉంటారు. దీంట్లో ఏంటంటే బీజేపీ ప్రయుక్తులు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎక్కడేం ఛాయిస్ దొరుకుతుందా, ఏం చేద్దామా అనేది ఉంది. ఇప్పుడు ఎక్కడ వెస్ట్ బెంగాల్ లో ఉన్న వాళ్ళని చీల్చిర్రు, పార్టీని చీల్చిర్రు. అదే రకంగా తమిళనాడులో కూడా ఇంతకుముందు అన్నా డిఎంకే పార్టీని కూడా అదే రకంగా చీల్చిండు. వాళ్ళకు అదే రకంగా మహారాష్ట్రలో కూడా ఇదే రకంగా చీల్చిండు. వాళ్ళకి ఏంటంటే ఈ అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందికరంగా ఉండి దేశ రాజకీయ పరిస్థితులను చిన్న భిన్నం చేసుకుంటా మన ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బందికరంగా 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, అంటే 70 సంవత్సరాలలో చేయండి ఈ 10 సంవత్సరాల్లో అప్పు చేసి దేశ పరిస్థితిని కించపరిచే రకంగా అంటే ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసే పరిస్థితిగా బీజేపీ ఉన్నది. 70% కంటే ఎక్కువ అప్పులను చేసినది మన బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ వాళ్ళు చేసే కుయుక్తులకు ముందు ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది జరిగినా దాన్ని సరి చేసుకునే మీరు అడిగిన దానికి ఒక క్వశ్చన్ ఇస్తానండి. కొన్ని ఆలోచనలు పెట్టుకునే చేస్తున్నారు. రామచంద్ర గారు మీరు అడిగిన ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఒకటి అడుగుతాను క్వశ్చన్ మిమ్మల్ని. ఇప్పుడు బీజేపీ నాయకులను కూడా అడిగాను, ఇప్పుడు అదే క్వశ్చన్ మళ్ళీ మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. సో మరి ఈ యొక్క అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, పవర్ షేరింగ్కి సంబంధించినటువంటి విషయంలో కొంచెం అసంతృప్తి అయితే రగులుతూ ఉంది. సో ఈ టైంలోనే బీజేపీ ఆపరేషన్ కమలం చేపడితే దాన్ని ఎదుర్కొనే సత్తా అంటే మీ దగ్గర ఉందంటారా? అదే సహజంగా బీజేపీ పుట్టుకతో ఈ మధ్యలో వస్తుంది. ఇంతకు ముందు ఉన్న పాత బీజేపీ లేదు. వీళ్ళు కుయుక్తులతోని ఏ రకంగా నాశనం చేయాలి, ఎదుటి పార్టీని ఇబ్బంది చేయాలి అనే రకంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా ఉన్నత వర్గాల వాళ్ళకి అన్ని మాఫీ చేస్తారు, మధ్య తరగతి వాళ్ళు, అట్టడుగు వాళ్ళు ఇంకా దిగజారిపోతున్నారు. వాళ్ళ కుయుక్తుల ముందు ఏదో ఈ గుంటకాడి తక్కలాగా ఇప్పుడు కాపు కాసుకునే రకంగా బీజేపీ ఉన్నది. ఆ బీజేపీకి భవిష్యత్తులో ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పేటి ధర్మశాస్త్రాలు చేసేటి అన్ని పనికి పాలిన పనులన్నీ చేసే రకంగా ఉన్నారు. వాళ్ళు చేసే పనులు కూడా ఒక్కటి కూడా లేదు. ప్రతిదీ కూడా వాళ్ళు ప్రైవేట్ దారాదత్తం చేసే రకంగా పోతున్నది. ప్రైవేట్ వ్యవస్థనే ఉన్నది. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసే రకంగా ఉంటుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పబ్లిక్ ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సంస్థలు అన్నింటినీ ఒక్కొక్కటి దోచుకుంటా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తుంది. అన్నింటినీ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఏదో
మేము ఇప్పుడు బాగున్నామని అనుకుంటారు కానీ భవిష్యత్తు అనేది వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటది. ఏదేమైనా కానీ ఇక్కడ నష్టపోతున్నది బీద వర్గము, అట్టడుగు వర్గాల వాళ్ళు చెప్పేటి అన్ని ధర్మశాస్త్రాలు, చేసేటి అన్నిటి ఏది లేదు. ఆ ఆ దృష్టిని ప్రజలు గమనిస్తున్నారు. ముందు ముందు వాళ్ళకి ఏ రకంగా గుణపాఠం చేయాలో చేస్తున్నారు. ఒకటి మాత్రం, ఇది అంతర్గతంగా జరిగే సమస్యలను కూడా వాళ్ళు స్వలాభానికి కోసానికి మలుపుకునే ప్రయత్నం చేస్తారు. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పార్టీకి కట్టుబడి ఉండి ఖచ్చితంగా పార్టీకి ఆలోచన పరంగానే ముందుంటారని ఆలోచన చేస్తున్నాము. వాళ్ళు ఎవరు ఏం చేసినా గానీ, ఏ మంత్రులైనా గానీ, ముఖ్యమంత్రులైనా గానీ పార్టీకి కనుసన్నద్ధంలో ఉంటే అది వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు ఏమైనా ఇబ్బంది చేసుకుంటే వాళ్ళ జీవితమే, వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు చూస్తున్నాం కదా. ఎక్కడ ఎవరో పరిస్థితి, ఏక్నాథ్ షిండే పరిస్థితి ఎట్లున్నది, అన్నా డిఎంకే నిశ్చించి వాళ్ళు ఏం చేసింది పరిస్థితిలో ఉన్నది. తర్వాత అంటే వాళ్ళు ఇక్కడ ఏమైతుందో వాళ్ళకి ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళని చీల్చుకొని పిలుచుకొని వాళ్ళు ఏదో ఇబ్బందిగా, అంటే వాళ్ళు ఏదో రకంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో అదే రకంగా ఉంది. ఈ తర్వాత అస్సాం లో కూడా అంటే కాంగ్రెస్ కు సంబంధించిన ఎంతో మందిని తీసుకొని వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అది కామన్. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వ్యవస్థనే ఎట్లానే ఉంటుంది. దానికి ఏదో రకంగా చెప్తారు, ఇది ఉంది అది ఉందని చెప్తారు. పాత చరిత్ర చూసుకుంటుంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నా కానీ కాంగ్రెస్ లో మంచిగా ఉన్న వాళ్ళను వాళ్ళకు ఏదో ఆకర్షించి చేస్తారా, మరి ఏం చేస్తారా, చేసే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం వాళ్ళకి ఫలించినా అది కొన్ని రోజులు మాత్రమే ఉంటది. కొన్ని జాగాలలో మేము సక్సెస్ అవుతున్నామని అనుకుంటున్నారు. అది మాత్రం భవిష్యత్తుకు పార్టీలో కష్టపడి పార్టీలో ఉన్న వాళ్ళకు విలువ లేకుండా వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళు ఆకర్షించుకొని వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ కుయుక్తులు ఏవో చేస్తున్నారు. ఆ కుయుక్తులలో కూడా వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళు ఎన్ని స్కాములు చేసినా ఎన్ని చేసినా కానీ ఇతర పార్టీ వాళ్ళ మీద ఈడీ రైట్లను, సిబి రైట్లను కూడా ఎన్ని రకాలుగా చేసి వాళ్ళ పార్టీల్లో సుమారు ఇప్పటికి 50-60 మంది ఎంపీలను, ఎమ్మెల్యేలను కూడా తీసుకున్న ఘనత వాళ్ళకు ఉన్నది. వాళ్ళ చరిత్ర కూడా తీసుకోవాలంటే అది లిస్ట్ అవుట్ కూడా రోజు రకంగా వస్తున్నది. దాన్ని ఆ రకంగా చూసుకుంటే ముందు పోతుంటే వాళ్ళు ఏంటంటే స్కాముల తర్వాత వాళ్ళని ఆకర్షించుకొని వాళ్ళు ఏ రకంగా ఉంటా అంటే అంతకుముందు అంటే ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ కు ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలనుకుంటే ఆయన గురించి విమర్శించిన వాళ్ళే వాళ్ళని ఎత్తుకొని ఆయన ముఖ్యమంత్రిని చేసారు. రేపు వీళ్ళే అదే ప్రయత్నంలో చేసే ప్రయత్నాలలో వాళ్ళ ఎత్తుగడలు ఉంటాయి. ఆ ఎత్తుగడల గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్లు కట్టుబడి ఉంటారు. వాళ్ళ జీవితం కూడా వాళ్ళకి క్షణికంగా ఏదో చేసుకుంటే మాత్రం భవిష్యత్తు అనేది వాళ్ళకి లేకుండా పోతుంది. దాన్ని కూడా ప్రజలు కూడా గమనిస్తూనే ఉంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు ఇదంతా. కానీ మేము అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అనుకుంటే బీజేపీకి యుక్తులు చేస్తున్నారా, మరి ఏం ఆకర్షణ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో వాళ్ళు చేసే సొంత నిర్ణయాలకు ఏదో ఇబ్బందికరంగా మేమే ఉత్తమంగా చెప్పుకోవడం మాత్రమే ఉన్నది. చేసేటి మాత్రం అన్ని పనికిరాని పనులే చేస్తున్నారు. పనికొచ్చేటి కూడా లేదు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. పార్టీ మనగడ కోసానికే వాళ్ళు ఆ ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కావాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి. రామచంద్ర గారు అయితే ఇన్ని మాట్లాడినారు, మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఆనంద్ గారు, మనము ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ మొదట వారు చెప్పినట్లుగా అంతర్గత వ్యవహారం అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యము ఈ విషయాలు మాట్లాడడానికి ఈ దేశ ప్రజాస్వామ్యంలో కానీ వారికి నైతికత లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక మంత్రి రాజీనామా చేసినారు అంటే అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కానే కాదు. ఎందుకంటే శ్రీశ్రీ అన్నట్లు ప్రజాస్వామ్యంలో పబ్లిక్ లో లైఫ్ లో ఉన్నప్పుడు ఏది కూడా వారి అంతర్గత విషయం, సొంత విషయం కానే కాదు. ప్రైవేటు అసలు కానే కాదు. ఎందుకంటే వాళ్ళకి 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, మంత్రి పదవి ఇచ్చిన దాంట్లో వాళ్ళే హోంశాఖ కావాలని అడగటం లేదు, గ్రామీణాభివృద్ధి శాఖ కావాలని అడగటం లేదు, వ్యవసాయం కావాలని అడగటం లేదు, రైతులను ఉద్ధరిస్తామని అడగటం లేదు. బెంగళూరులో పట్టణాభివృద్ధి శాఖ వస్తే దాని మీద బిపిఎస్ మీద, మిగతా అన్నింటి మీద పీనల్ ట్యాక్స్, పెద్ద బిల్డింగ్లు కడితే డబ్బులు దోచుకొని ఆ విధంగా ఏదైనా నిధులు కిక్ బ్యాక్స్ వేరే విధంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా, నాకు ఎక్కువ ఆదాయం వస్తుందని పోటీ పడుతుంది. దీని కూడా అంతర్గత వ్యవహారం. అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పాల్సిన విషయం లేనే. ఇంకా రెండోటి ప్రజాస్వామ్య విషయం గురించి మాట్లాడారు పశ్చిమ బెంగాల్లో. మరి అదే తెలంగాణలో ఈరోజు సికింద్రాబాద్ కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ మీద గెలిచిన అభ్యర్థి దానం నాగేందర్ గారిని మనం ఏమనాలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా టీఎంసీని చీల్చినామని చెప్తున్నారు.
రీతూ బెనర్జీ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆ ఇండియా కూటమిలోని కమ్యూనిస్టు పార్టీ నుంచి సిపిఎం నుంచి వస్తే వీరు రాజ్యసభ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిచారు. 58 మంది ఎమ్మెల్యేలు ఆయనకు వస్తే స్పీకర్ దగ్గరికి కూడా వచ్చి కలిశారు. ఈ రోజు తండోపతండాలుగా భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం సిపిఎం మిగతా పార్టీలందరూ వస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు అయ్యే వరకు కూడా ఎవరిని పార్టీలోకి చేర్చుకునేది లేదు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటికి కూడా ఏదైతే కట్ మనీ కానీ, ఆ తర్వాత లంచాలు వసూలు చేసినటువంటి కానీ, టీఎంసీ గుండాలు కానీ చేసినటువంటి వాటిని ప్రజలు తిరగబడుతున్నారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరైతే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రియాశీలక సభ్యులు దాడులలో పాల్గొంటే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం, కేసులు కూడా పెడతామని చెప్తా. అదే అభిషేక్ బెనర్జీ మీద దాడి జరిగితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందులో పాల్గొంటే 5 మంది మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ ఏ విధంగా కూడా అనవలసింది. అదే విధంగా మీకు తమిళనాడు కూడా వారు మాట్లాడారు ఏఐడిఎంకే గురించి, ఇంకా మిగతా కూడా. ఇటువంటి విషయాలు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుంది? ఇండియా కూటమికి నాయకత్వం వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నితీష్ కుమార్ దగ్గర నుంచి అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు, డిఎంకే కూడా బయటకు వెళ్ళిపోయింది. ఈ రోజు అటువంటి పరిస్థితులలో ఈ రోజు వాళ్ళు ఇండియా కూటమిని నడిపే పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? కర్ణాటక రాజకీయాలు చాలా ప్రత్యేకమైనవి. ఆనంద్ గారు మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, డికే శివకుమార్ గారు చాలా పవర్ పాలిటిక్స్ లో ఈ రోజు అయినటువంటి ట్రబుల్ షూటర్ అని వాళ్ళు కాంగ్రెస్ పార్టీని చెప్పుకుంటుంది. జాతీయ స్థాయిలో మీడియా అన్ని కూడా రాస్తూ ఉన్నాయి ఆయన చేస్తున్నారని. మీకు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆయన సహకారం లేదని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి డికే శివకుమార్ కర్ణాటక ప్రభుత్వం యొక్క రాంది ఎక్కడుంది చెప్పండి? ఆల్మోస్ట్ వాళ్ళకి తమిళనాడులో కూడా వారి ప్రభుత్వం ఉన్నట్లే వాళ్ళకి సంబంధించినటువంటి 2 మంత్రులు తమిళనాడు సర్కార్లో వారు బాధ్యత వహిస్తున్నారు ఈ రోజు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఈరోజు ప్రజాస్వామ్యం భారతీయ జనతా పార్టీ మీద కానీ, తర్వాత అంబానీ అదానీ వంటి వాళ్ళ మీద కానీ ఆరోపణలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క నైతిక అర్హత లేదు. ఈ రోజు అదానీ అంబానీ ఈ రోజు పుట్టిన వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 2014 వరకు ఉన్నవారే. మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి చూస్తే ఈ రోజు 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలన, గతంలో 12 సంవత్సరాల పాలనపై సపరేట్ గా మీరు డిబేట్ పెడితే స్వతంత్ర టీవీ పాల్గొనడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు 2014 ముందు ఈ దేశంలో ఎన్ని గ్రామాలకు కరెంట్ ఇచ్చారు? 27,587 గ్రామాలకు కరెంటు లేదని సాక్షాత్తు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లోక్సభలోనే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు ఇదే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఛాలెంజ్ చేస్తాంది. ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలోని కరెంటు లేని ఇల్లు లేదు, గ్రామం కాదు, కరెంటు లేని ఇల్లు లేదని చెప్పగలుగుతున్నాం. అదే 2014 ఉన్నప్పుడు ఇంటికి గ్యాస్ కనెక్షన్ లేని దీప కనెక్షన్లు, వంట గ్యాస్ కనెక్షన్లు 14,50,00,000 ఉంది. ఈరోజు 34,54,00,000 ఉన్నాయి, 54 లక్షలు ఉన్నాయి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రగతి. అదే విధంగా పేదరిక నిర్మూలనలో కానీ మిగతా ఏ విషయంలో తీసుకున్నా కూడా మేము అధికారం లేకొచ్చేటప్పటికి 12 కోట్లు ఈరోజు బ్యాంక్ అకౌంట్లు, ఈరోజు 58 కోట్లు బ్యాంక్ అకౌంట్లు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఏ రూపంలో తీసుకున్నా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ప్రగతి ఈ దేశ అవసరాలకు సంబంధించి ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో, అవసరాలు తీర్చడంలో కానీ, సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంలో కానీ భారతీయ జనతా పార్టీకే చెల్లింది. ఈ రోజు 80 కోట్ల మందికి ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార పంపిణీ కార్యక్రమం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని 28 వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. 2020 నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకసారి ప్రశ్నించుకోవాలా. వాళ్ళకి అవకాశం ఇచ్చినారు 2004 నుంచి 14 వరకు కూడా. ఎందుకు ఈరోజు వారు ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు? విమర్శించేటప్పుడు ఒక్కసారి మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి లెక్కలు తీసుకోవాలా, గణాంకాలు తీసుకోవాలా. ఏ పార్టీ అభివృద్ధి చేసింది దేశాన్ని? కాబట్టి కర్ణాటక రాజకీయాల్లో ఈరోజు వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆనంద్ గారు సిద్ధరామయ్య కుమారుడు ఈ రోజు మంత్రివర్గంలో చేరారు. అదే విధంగా మల్లికార్జున ఖార్గే గారి కుమారుడు ప్రియాంక ఖార్గే గారు చేరారు. దీన్ని ఏమని చెప్తారు చెప్పండి? వారసత్వ రాజకీయాలు కాదని చెప్పగలరా? కాబట్టి ఏ విషయంలో తీసుకున్నా కూడా సామాజిక నేపథ్యం కానీ, సామాజిక న్యాయం అమలు చేయటంలో కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుంది. ప్రధానమంత్రి గారు ఈరోజు సాక్షాత్తు బీసీ వర్గానికి చెందినటువంటి ప్రధానమంత్రి
ఈరోజు కాదని చెప్పగలరా? చెప్పలేరు. ఈరోజు చెప్పండి, మీరు కేరళలో సిఎల్పి లీడర్ ని ఎన్నుకోవడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఏది తీసుకున్నా ఎన్వలప్ కవర్ లో సింగిల్ పేరుతో తర్వాత మీకు సీల్డ్ కవర్ లో వచ్చే పరిస్థితి ఉందే. మీరు కూడా ఈ రోజు మాట్లాడవలసిన పరిస్థితి ఎట్లా వస్తుంది చెప్పండి. నిన్న పిసిసి అధ్యక్షుడిని కర్ణాటకలో నియమిస్తే మీరు చేసింది ఏంటి చెప్పండి? ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. ఆ పార్టీలో యువ నాయకుడని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఈ పార్టీలో ఉంటే మాకు ఏ విధమైనటువంటి భరోసా లేదు. భవిష్యత్తులో ఈ దేశాన్ని ఏల్తామని చెప్పుకున్నటువంటి పార్టీ నిర్మాణ క్రమం గాని, ప్రజాస్వామ్యం గాని, మనం చెప్తున్నటువంటి విషయాలు గాని, ఆచరిస్తున్నటువంటి విషయాలు కానీ ఏదో చెప్పండి. జోడో యాత్రని రాహుల్ గాంధీ గారు చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 3 ముక్కలు చేసింది, బంగ్లాదేశ్ గా, పాకిస్తాన్ గా. జోడో అంటే కలపటం కదా. ఏం చేసేది కాంగ్రెస్ పార్టీ? ఏం సమాధానం చెప్తుంది? ఏదంటే దక్షిణాది వారికి హిందీ అర్థం కాదనుకున్నారో మరేమో జోడో అంటే. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మీకు ఎక్కడ తీసుకున్నా ఈరోజు తెలంగాణలో కూడా మంత్రులందరూ కూడా పూర్తి అసమ్మతితో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్న అంతర్గతంగా విషయాలు కానీ, బయట మీడియాలో ఇలాంటి పెద్దలు వ్యక్తిగతంగా చర్చించుకున్నటువంటి విషయాలు కానీ తెలిస్తే మేమందరం ముఖ్యమంత్రి చెప్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు అంతర్గతంగా అంటే ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇది దేశానికి సంబంధించినటువంటి విషయం. మీకు ప్రజలు మ్యాండేట్ 5 సంవత్సరాలు ఇచ్చారు. మీరు 5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీలను తెలంగాణలో 6 గ్యారెంటీలు కానీ, అదే విధంగా కర్ణాటకలో 5 గ్యారెంటీలు కానీ పూర్తి చేసి చూపించాలా? కర్ణాటకలో మీరు ఏం చేయగలరో ఈరోజు ప్రజలకు వివరించాలి. అది చేయకోకుండా మాకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావాలా, కాబట్టి మాకు ఎక్కువ వసూళ్లు అవుతాయి, ఎక్కువ డబ్బులు వచ్చే శాఖ కావాలని కోరుకోవడంలో దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సమాధానం చెప్పాలి. ఈరోజు కెమెరా ముందే నిస్సిగ్గుగా రాజీనామా చేశాయంటే ఒక మంత్రి 70 సంవత్సరాలు 8 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎంత చూడండి, డబ్బుల కోసమే, కేవలం లంచాల కోసమే కకృతిపడి ఈ రోజు చేసిన దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందని ఆనంద్ గారు మీ ద్వారా కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. సార్ ఒక్కసారి మనం వీరశేఖర్ గారితో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ అయితే గ్యారంటీలను అమలు చేయలేక ఇలాంటి అంతర్గత గొడవలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? పర్సనల్ పాలిటిక్స్ వేరు, ఇవి అంతర్గత విభేదాలు వేరు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏ మేరకు ఉంది, అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా, లేకపోతే సమానత్వం పాటిస్తున్నారా, లేకపోతే పార్టీలు పనిచేసిన వ్యక్తులను చూసి వాళ్ళని ఎలా వాళ్ళ సమర్థత చూసి వాళ్ళకి శాఖలు కేటాయించారా అనే విషయం మీదే ఇప్పుడు ఈ చర్చ నడుస్తా ఉంది. అతను నాకు సంబంధించిన లేకపోతే నేను రైట్ దుద్దుకుంట వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి. అసలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు సేమ్ తనని అడిగినటువంటి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ సర్కార్ గ్యారంటీలను అమలు చేయలేక ఇలాంటి అంతర్గత గొడవలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాయి అంటూ కూడా ప్రతిపక్షాల నుంచే కానీ బయట నుంచి కానీ విమర్శలు వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా ఇదే నేను చెప్తాను చూడండి. కాంగ్రెస్ పార్టీ 2023 ఏప్రిల్ మేలలో ఎండాకాలంలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు విస్తృతంగా ప్రచారం చేశారు. రాయలసీమకు దగ్గరలో ఉన్నటువంటి బళ్ళారి జిల్లాలో ఆయన ఒక కుట్టు మిషన్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మీ సమస్యలన్నీ తీస్తాం, మీకు మార్కెట్ కల్పిస్తాం, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాను. నిన్న ఒక 2-3 నెలల కిందట జాతీయ స్థాయిలోని ఇంగ్లీష్ పత్రికలు, ఆంగ్ల పత్రికలు అన్నిటితో పాటు తర్వాత బీబీసీ కూడా ప్రచారం చేసింది. అతని ఫోటో పెట్టి అతనికి ఏమైందని. అతని యొక్క భవిష్యత్తు మారలేదు. అందుకని ఈ రోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం గాని, కాంగ్రెస్ పార్టీ గాని చేస్తున్నటువంటి రాజకీయాలు ఈ దేశ యువతకు భవిష్యత్తుకు యొక్క భరోసా కల్పించలేకపోతున్నాయి. ఈ పార్టీ యొక్క నాయకత్వంలో ఈ దేశం స్థిరంగా సుస్థిరంగా అభివృద్ధి సాధించలేదు. ప్రతి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మీద బాధ్యత మోపారు. ఒకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, ఈ వంతున మన మీద నమ్మకం విశ్వాసం కలిగి మనం చేస్తున్నాం, మన బాధ్యత పెరిగింది, మనం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు చేయకోకుండా ఉండాలని. ఈరోజు అదే ఆ పద్ధతిలోనే పార్టీ ఆలోచన చేస్తుంటే
కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది చెప్పండి? కర్ణాటకలో ఇదే డికే శివకుమార్ గారు కరెక్ట్ గా ఒక నెల కిందట ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? ఉచిత బస్సులకు సంబంధించి మేము ఖచ్చితంగా బస్సులు పెంచాం, మిగతా ప్యాసింజర్లకు అందరికీ టికెట్లు పెంచుతామని చెప్పారు. మీరు నేను ఒకటే అడుగుతాను మీ ద్వారా కాంగ్రెస్ పార్టీని. వీరు 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 స్త్రీలకు ఉచిత బస్సు అని ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని చర్చించేటప్పుడు మేము మిగతా పురుషులు కానీ మిగతా వాళ్ళు వాడుకుంటున్నటువంటి సందర్భంలో మేము టికెట్ల రేట్లు పెంచుతామని చెప్పారా? చెప్పలేదే. అదే విధంగా తగుదురమ్మ అని ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఒక మోడల్ ఫార్ములా లాగా అన్ని లెక్కలా తీసుకొని అందరూ కూడా ఆ జోడన పట్టే విధంగా చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కావున ఇవే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం అయితేనేమి చాలా రకాల పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. మేము జనాభా లెక్కలలో ఈరోజు బీసీలను గణన చేస్తామని ముందు నుంచి చెప్పారు. మరి ఏ నిర్ణయం? ఇప్పుడు తెలంగాణలో గతంలో చేశారు కదా. మరి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో కానీ రాజ్యాంగ నిబంధనలు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియదా? ఆ పార్టీలోని నాయకులకు తెలియదా? ఏమంటే ప్రజలను డైవర్ట్ చేసి మేము అధికారంలో ఉన్నాం, కేంద్రమో ఇంకొకరో హైకోర్టులో సుప్రీంకోర్టులో అడ్డం చెప్తున్నారని చెప్పడం తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ పథకాలు ఇప్పుడు చూడండి, కర్ణాటకలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు వాళ్ళు ఇస్తుంటే ఎవరు అడ్డపడింది? ఎవరు అడ్డపడ్డారు? మీరు ఈ హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలో చేసుకొని దేశమంతా అధికారం రావడానికి కర్ణాటక మీద ఆధారపడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పథకాల అమలుకు ఊసేలేదు. అంటే ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం మాత్రమే ఆ పార్టీ నైజము, ఆ పార్టీ యొక్క నాయకుల నైజం. అందుకనే కాంగ్రెస్ పార్టీకి 2014, 2019లో కేంద్రంలో ప్రతిపక్ష నేత కూడా అవకాశం ఇవ్వలేదు. సాగు చెప్పి కన్నులొట్టబోయినట్టు హైదరాబాద్ లో ఒక తప్పుడు సోషల్ మీడియా ప్రచారం చేసినట్టు వల్ల అమిత్ షా గారి మీద రాజ్యాంగాన్ని మారుస్తారని చేసిన వల్ల ఒకవైపు ముందు జరిగిన ఎన్నికలలో అన్నింటిలో కూడా వెనుకబడ్డానికి అవకాశం అవుతుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ మిగతా దేశంలోని నాయకులందరినీ కలుపుకొని రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? బ్యాలెట్ మీద ఎన్నికలకు వెళ్ళాలి, ఈవీఎంల మీద మాకు విశ్వాసం లేదు, హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ వీటి మీద మాకు విశ్వాసం లేదు, ఏజెంట్ గా పనిచేస్తున్నారు ఎన్నికల కమిషన్ మీద అని చెప్పారు. మీరు పార్టీ అధికారంలో ఉంటే ఎన్నికల కమిషన్ బాగా పనిచేస్తుంది, ఆ ఎన్నికల కమిషన్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నట్టు మీరు మాట్లాడతారు. వేరే పార్టీ అధికారంలో ఉంటే మీకు అది లేదు అని చెప్తారు. మరి కర్ణాటకలో మీరు కేరళలో అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమాధానం చెప్పాలా? మీరు గెలిచిన ఎన్నిక సరైనది కాదని ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు. ఇవే కాదు ఆనంద్ గారు, వారి ద్వంద్వ ప్రమాణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు కేరళలో గెలిచినటువంటి వారి మద్దతు ఇస్తున్నటువంటి భాగస్వామ్య పార్టీ అయినట్టు ఐయుఎంఎల్ గాని, తర్వాత తమిళనాడులో కానీ, అస్సాంలో గాని, పశ్చిమ బెంగాల్లో గాని వీరందరూ కూడా గతములో ఈ దేశాన్ని విభజనకు కారకులైనటువంటి ఢాకా నవాబు వారసత్వానికి చెందిన వారే, మొత్తం గెలిచింది వారే. 19 మంది ఎన్నికలలో పోటీ చేస్తే ఎవరు? అస్సాంలో 18 మంది ఆ మైనారిటీ అని చెప్పుకున్నటువంటి నేపథ్యం కలిగిన వాళ్ళే. వీరు ఈ దేశానికి ఏం సమాధానం చెప్పగలుగుతారని ఈరోజు భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఈ రోజు చూడండి, కరెక్ట్ గా 48 అవర్స్ కూడా లేదు మనం చర్చిస్తున్నటువంటి సందర్భంలో కర్ణాటకలో డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఇంకా ఇప్పటికి కూడా హనీమూన్ కూడా ముగిసినట్లు లేదు, ఆయనకు సంతోషం కూడా లేదు కూడా నేను ముఖ్యమంత్రిని. కాబట్టి వీరు పరిపాలన ఏం చేస్తారు? వీరికి అప్పగించేందుకు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. కర్ణాటకలో ఈ ప్రాంతాన్ని మాకు అభివృద్ధి చేయలేదు, రైతులకు రేట్లు గిట్టుబాటు కావడం లేదు, కరెంటు పవర్ కట్లు ఉన్నాయి అన్ని చోట్లను, తర్వాత మిగతా ఎవరైతే ఫిషరీస్ వాళ్ళు కానీ, మత్స్యకారులు కానీ, మిగతా ఏ వర్గం తీసుకున్నా కూడా నిరుద్యోగం అయితే కర్ణాటకలో రాజ్యం వెళ్తుంది. గతంలో బంగారు లాంటి భవిష్యత్తు ఉన్నటువంటి బెంగళూరు పోతే అందరికీ తల్లిలాగా ఉపాధి కల్పిస్తున్నటువంటి విషయం ఈ రోజు సరిగా లేదు. ఇదే కర్ణాటకకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు వస్తూ ఉన్నటువంటి వాదనకు దిగినటువంటి నేపథ్యం కలిగినటువంటి కాంగ్రెస్ మంత్రులు ఈరోజు కర్ణాటకలో ఉన్నారు. ఎందుకంటే మీరు ఆంధ్రాకి ఎందుకు వెళ్తారు, విశాఖపట్నానికి ఎందుకు వెళ్తారు, ఏముంది అక్కడ అని చెప్తున్నారు. ఒక సుస్థిరమైన ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే వాళ్ళకు భరోసా కల్పించాలి. వారు పెట్టుబడులు పెడితే రిటర్న్ రంగాలు మాకు లాభాలు వస్తాయి, తర్వాత మేము ఉద్యోగ కల్పన చేయగలము, శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పి. ఇదే కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో మీకు
ఊబర్ సంస్థలు కానీ, తర్వాత ఓలా సంస్థలు కానీ, నేను దేంట్లో మహిళలకు ఎంత మాత్రం రక్షణ ఉంది? Right. ఏ అంశంలో తీసుకున్న ఆనంద్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ అంశం తీసుకున్నా, శాంతి భద్రతలు కానీ, వ్యవసాయం కానీ, నీటిపారుదలలో కానీ, విద్యుత్ ఉత్పత్తిలో కానీ, ఏ రంగంలో తీసుకున్నా కూడా కాంగ్రెస్ యొక్క పాలసీ పెరాలసిస్ వలన వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయి, ప్రజలను బాధపడుతున్నాయి. కాబట్టే ఈరోజు మీరు ఈరోజు సిద్ధరామయ్యను నాటకీయంగా కాంగ్రెస్ పార్టీ తప్పించింది. తద్వారా ఈ రోజు డీకే శివకుమార్ని ప్రజాక్షేత్రంలో రేపు ఎన్నికల్లో ఎదుర్కోలేకపోతే ఆ డీకే శివకుమార్ వల్ల పోయింది, మేము ముఖ్యమంత్రిని మార్చామని చెప్పుకోవడానికి సాకుగా చూపిస్తా ఉంది. ఒకవైపు అప్పులు విపరీతంగా తెస్తున్నారు. ఇదే రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మీద చాలా విషయాలు మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం లేదు, అప్పులు ఎక్కువ చేస్తున్నారు, ఆదాని అంబానీ తెస్తున్నారు. ఈ రోజు కర్ణాటక కోస్టల్ ప్రాంతంలో ఆదానికి సంబంధించినటువంటివి కాదా ఉండేది పోర్ట్లన్నీ. ఒక్కసారి మనం వీరశేఖర్ గారితో మాట్లాడదాం, సమయం ఎక్కువ లేదు కాబట్టి. ఒకసారి వీరశేఖర్ గారు మీరు చెప్పండి. ఇక్కడ ప్రజా సమస్యలను పరిష్కారం చూపించాల్సిన మంత్రులు, ప్రభుత్వము, లేకపోతే మంత్రివర్గము, వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలకు ఒక రూపకల్పన చేయాల్సిన పరిస్థితుల్లో ఇవన్నీ మర్చిపోయి వాళ్ళ యొక్క సొంత అవసరాలు, వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు, లేకపోతే తమకు సరైన లాభం చేకూర్చే మంత్రి పదవులు, వీటి గురించి కొట్లాడటం, ఈ అంతర్గత విభేదాలు ప్రజల్లో ఆ పార్టీకి, ఏ పార్టీ అయినా కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంది, మిగిలిన చోట్ల అన్ని చోట్ల ఇక్కడ అసంతృప్తులు అనేది ప్రజాస్వామ్యంలో ఇవి సరైన పద్ధతి కాదు. ఇవి బయటికి అంతర్గతంగా ఉండొచ్చు, తమకు శాఖ కేటాయించేటప్పుడు చర్చించుకో. రైట్. పల్లె రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి. సర్కార్ పైనటువంటి ఇచ్చేటువంటి గ్యారంటీలే కానీ, వచ్చేటువంటి సంక్షేమ పథకాలే కానీ ఇలాంటివి ఇవ్వలేకని అంతర్గత గొడవలతో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటూ కూడా జరుగుతూ ఉంది, ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? అది బీజేపీ వాళ్ళకి కావాలి. వాళ్ళు ఇంతకు ముందు కూడా మాటలు ఇచ్చిండ్రు, నల్లధనం తీసుకొస్తామన్నారు, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఎన్నో మాటలు ఇచ్చారు, మాట తప్పిన ఉన్నారు. ఇంకోటి ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే బీసీల గురించి మాట్లాడాల్సిన అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ కావాలని, బీసీల గురించి కావాలని అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది, గవర్నర్ పంపించడం జరిగింది, రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు దాని గురించి? ఇప్పటికీ ఒక సుమారు 8 నెలలు 9 నెలలు అవుతుంది. వాళ్ళు బీసీ ద్రోహులుగానే ఉన్నారు. అదే రకంగా వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడారు. వ్యవసాయం గురించి మాట్లాడుతారు. వ్యవసాయదారులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి 2 సంవత్సరాల తర్వాత ఎంతో మంది, సుమారుగా 2000 మంది చావు కారణమైన తర్వాత మళ్ళీ ఆ చట్టాలను రివర్స్ తీసుకున్న ఘనత చరిత్ర బీజేపీకి ఉన్నది. వాళ్ళకు వ్యవసాయానికి సంబంధించి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాల్సింది ఉంది. వాళ్ళకు ఏ రకంగా చేసే సహాయం కూడా తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఉన్నత వర్గ కార్పొరేట్ సంస్థలకు సుమారుగా 16 లక్షల కోట్లు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా 30 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత ఉంది. అదే రైతులకు సంబంధించి మాఫీ చేసే ధైర్యం లేదు. మధ్యతరగతులకు సంబంధించిన వాళ్ళు 10,000 కూడా మాఫీ అంటే బ్యాంకులో కూడా వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అదే రకంగా చూసి అలాంటి శాంతి పద్ధతుల గురించి వాళ్ళు ఎలక్షన్ల ముందే వస్తారు పాకిస్తాన్, ఇండియా అనేది వాళ్ళు పూర్తిగా తీర్చుకొని లబ్ధి పొందుతున్నారు తప్పించి దాన్ని కూడా గ్రహిస్తున్నారు ప్రజలు. మీరు ఇన్ని సంవత్సరాల్లో విదేశీ విధానంలో మనకి ఎప్పుడైనా కానీ అమెరికాతో సంబంధం మంచిగా ఉంటుంది, రష్యాతో సంబంధం ఉంటుంది. అమెరికా చెప్పు చేతిలో కీలు బొమ్మలగా కూర్చుంటూ ఇవ్వమంటే లేస్తున్నారు. అంటే ఇది కోరమంటే రష్యా నుంచి కొంటారు, లేకుంటే యుద్ధ ప్రభావంతో తీసుకురావడం జరిగింది. కానీ యుద్ధం ముందు కూడా వాళ్ళు 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగే ముందు ఏం మాట్లాడారు? మేము ఎట్టి పరిస్థితుల్లో ఏది పెంచామన్నారు. ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 70 రోజులు, అంటే సుమారుగా 70 రోజుల యుద్ధం తర్వాత యుద్ధ ప్రభావం అంటున్నారు. అంటే నీకు 70 రోజులు రాలేదా? ఎలక్షన్ల ముందు ఒక రకంగా మాట్లాడతారు, ఎలక్షన్ల తర్వాత ఒక రకంగా మాట్లాడతారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు 12 సంవత్సరాలలో ఇచ్చిన ఉద్యోగాలు 2 కోట్లు కూడా లేవు మొత్తం. ఈ రకంగా అందరిని మోసం చేసే బీజేపీ ప్రభుత్వం గురించి, బీజేపీ నాయకత్వం గురించి ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళలో ప్రతి ఒక్కరి మీద ఈటీ రైట్లు అనుకో, ఏ రైట్లు చేసుకున్నా వాళ్ళని తీసుకొని పుణ్యాత్ములను పునీతులను చేసే రకంగా అది తయారైతుంది. అంటే
నిర్మా వాషింగ్ పౌడర్ లాగా, అంటే వాళ్ళందరూ పోయి అంటే వాళ్ళకి కావాల్సిన స్కాములు స్కీములు చేసిన వాళ్ళని వాళ్ళు ఆకర్షించుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళ పార్టీలో కలుపుకుంటున్నారు. అంటే వాళ్ళ బలం అనేది అదే, కానీ దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. అదే రకంగా ప్రైవేట్ వ్యవస్థ నుంచి కూడా విపరీతంగా ఫండ్ తీసుకొని ఎలక్షన్ల ఫండ్ కూడా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏ రకంగా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏది కన్యబొల్లి మాటలతోని వేరే వాళ్ళ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కర్ణాటకలో జరిగే దాని గురించి కర్ణాటక ప్రభుత్వము, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా గమనించి దాన్ని ఏ రకంగా సెట్ చేసుకోవాలో ఆ రకంగా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పెత్తనం అవసరం లేదు. బీజేపీ వాళ్ళు గుట్టగాడ నక్క కావాలా చూడాల్సిన అవసరం లేదు. ఆ నక్కల గురించి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా సుమారుగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రతి కార్యక్రమంలో పొందుంటుంది. మీరు అన్నట్టు మనకి ఎంత పిండి కొద్ది రొట్టె రకంగా మనకి ఏ స్కీమ్ అయినా కానీ మన ఆర్థిక వనరులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి మనం ఖర్చు చేయడం జరుగుతుంది. అది కూడా మధ్య తరగతి వాళ్ళకు, అట్టడుగు వర్గాల వారికి ఎక్కువ కృషి చేయడం జరుగుతుంది. మళ్ళీ విదేశీ దాని గురించి విదేశీ పెట్టుబడులు కూడా కర్ణాటకకు వస్తుంది. అదే రకంగా మనకు కూడా వస్తుంది. దాన్ని బట్టి ఆలోచన చేసుకొని ముందు ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో వచ్చినా కానీ అవి కొన్ని రోజులు మాత్రమే. టీకప్పుడు తుఫాన్ లాంటిది, దాన్ని భవిష్యత్తులో మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏదేమైనా కానీ మన కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ముందుంటది. మనకు స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏదో రకంగా ఇలా అందరూ కలుపుకొని కలుపుర కంపలాగా తయారు చేసుకొని ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళను భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటది. దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. మనం మంచి పనులు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది, ప్రజలకు సంబంధించిన కార్యక్రమం చేస్తుంది, ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది. దాన్ని గమనించి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఉంటది. వాళ్ళు ఏదో కలలు కంటున్నారు, పగటి కలలు కంటున్నారు. ఆ పగటి కలలు లాగానే ఉంటది. క్షణికంగా ఎక్కడెక్కడ వాళ్ళు ఏ స్కాములు చేస్తున్నారు, ఏ రకంగా పార్టీలను పోల్చి వాళ్ళు అధికారంలో వస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది తప్పులను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. మీరు ఈ 12 సంవత్సరాల్లో ఏ నల్లధనం తీసుకురాలేదు, ఎన్నో స్కామ్లు అన్నారు, ఎలాంటి తీసుకొస్తామన్నారు, ఒట్టి నోటి మాటిగానే ఉంటుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి మాకు ఒక సిబిఐకి అప్పచెప్పండి, అప్పుడు సిబిఐకి రాకుంటే మేమేం కేసు చేయలేదు అన్నారు. అదే రకంగా ఇప్పుడు కాళేశ్వరం కేసు అదే రకంగా ఉంది, ఈ కార్ రేస్ అదే రకంగా ఉంది, ఫోన్ ట్యాపింగ్ కేసు అదే రకంగా ఉంది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకొని వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు, బ్లాక్ మెయిల్ రాజకీయాన్ని చేస్తున్నారు. భవిష్యత్తు ఆ బ్లాక్ మెయిల్ రాజకీయాన్ని ప్రజలు, ప్రతి ఒక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు అనుకోండి, కర్ణాటక ప్రజలు అనుకోండి, భారతదేశానికి సంబంధించిన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించి దానికి సంగతి వాళ్ళకి ఎక్కడ ఏం చెప్పాలనో ఆ నిర్ణయం అనేది భవిష్యత్తులో ఉంటది. వాళ్ళు చెప్పే మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. మీరే చూడడానికి బాగుంటాయి. చేసే పనులన్నీ పనికిరాని పనులు చేస్తుండ్రు. ఏ రకంగా చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడైనా కానీ మత విశ్వాసాలను రెచ్చగొట్టడము, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం, వాళ్ళ మీద వీళ్ళను కల్పించుకొని వాళ్ళ లైఫ్ జరుగుతుంది. ఆ లైఫ్ మాత్రం భవిష్యత్తులో ఉండదు. ఇంకోటి ముఖ్యంగా వాళ్ళు బీసీ నాయకుడు అని ప్రధానమంత్రి అంటున్నారు. ఆయనను జన్మత వచ్చిన బీసీ కాదు, ఆయన అధికారంలో వచ్చిన తర్వాత బీసీగా మార్చుకున్నారు. అది మాత్రం గుర్తుంచుకోండి. బీసీలకు మీరు ఏం చేస్తున్నారు, మహిళలకు ఏం చేస్తున్నారు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తాం అనేది మొదటి నుంచి ఉన్నది. సమాచార చట్టం ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఉపయోగపడే రకంగా ప్రజా భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇది బీజేపీ పార్టీ వాళ్ళ పలుకులే పలకడం జరుగుతుంది. కానీ పూర్తిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను, జీడిపిని పూర్తిగా తగ్గించే ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంటది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, బీసీ వర్గాలు వాళ్ళకు పూర్తిగా ఎక్కువ నష్టం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి గుణపాఠం చేస్తారు. భవిష్యత్తులో ఏ రకంగా చేయాలనో వాళ్ళకి ఆ రకంగా గుణపాఠం చేస్తారు. వాళ్ళ మాటలను ప్రతి ఒక్కటి తీయటి మాటలు ఉంటాయి, చేసేటి మాత్రం కత్తులు పట్టుకొని ఏం చేయాలో అని చేస్తున్నారు. ప్రతి దగ్గర గోతులు తెవే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గోతులు ఎక్కడ వాళ్ళు చెప్పాల్సింది ఏం లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల విజ్ఞతకే పూర్తిగా మేము వదిలివేస్తున్నాం. ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఎక్కడ ఏం చేయాలో అది చేస్తారు. ఇలాంటి ఒక అవకాశాలు వచ్చి వాళ్ళ తిమింగలాగా అవకాశవాదులుగానే మిగిలిపోతారని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు.
పాల్గొన్నటువంటి దుద్దుకుంట వెంకటేశ్వర్ గారికి, అలాగే పల్లి రామచంద్ర గౌడ్ గారికి, వీరశేఖర్ గౌడ్కి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ మిడ్ డే కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.